పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు గ్రామీణ ప్రాంతాల్లో దోమల బెడద అధికంగా ఉండడంతో విష జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారులు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. జిల్లాలోని సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దవాఖానాల పరిధిలో వ్యాధుల కట్టడికి వివిధ శాఖలతో కలిసి సంయుక్త కార్యాచరణ చేపట్టారు. ఖాళీ స్థలాలు, కుండలు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ ప్రతి గ్రామం, డివిజన్లో సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్ఆర్టీ పాజిటివ్ కేసుల సిరం శాంపిల్స్ సేకరించడమే కాక అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. సాధారణంగా వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, విష జ్వరాలు వంటివి ప్రబలే ప్రమాదం ఉంది. అయితే వైరల్ ఫీవర్స్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాప్తి చెందిన తర్వాత కట్టడి చేయడం కంటే ముందుగా మేల్కొంటే మంచిదని అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లతో పాటు పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని చెప్తున్నారు. ఎక్కువగా దోమల వల్ల మనం ఎక్కువగా ఈ సీజన్లో చూసే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు, సో ఇవన్నీ కూడా దోమల వల్లనే వస్తాయి. కాబట్టి దోమలు యూజువల్గా మనకు అందరికీ తెలిసిందే బ్రీడ్ అయ్యే ప్లేసెస్ ఓపెన్ వాటర్, అంటే వాటర్ స్టాగ్నెంట్గా ఉండదు, నీరు నిలువ ఉండే చోట్ల ఎక్కువగా బ్రీడ్ అయ్యే ప్రదేశాలు, ఇలాంటివి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వాటర్ స్టాగ్నెంట్గా ఉన్న ఏరియాస్ని క్లీన్ చేయడము, పరిశుభ్రత అనేది టాయిలెట్స్ కానీ, ఈ ఓపెన్ ఎయిర్ డిఫికేషన్, బయట మూత్రం కానీ, మల విసర్జనలు కానీ చేయడం అనేది ఫస్ట్ కంట్రోల్ చేయగలగాలి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు వ్యాధుల వ్యాప్తి తక్కువే. వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, విష జ్వరాలు నమోదైనా అంతగా ప్రభావం చూపలేదు. కానీ జూన్, జూలై నెలలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. విష జ్వరాలు పెరుగుతుండడంతో ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి, అందని కాడికి దోచుకుంటున్నాయి. ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చూస్తూ ఉంటే ప్రజలు ఇప్పుడు సీజనల్గా విష జ్వరాలతోని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రామాల నుంచి కూడా విపరీతంగా పేషెంట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగా అక్కడ డాక్టర్ సరైన వైద్యం అందించట్లేదు. అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా, దానికి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రులు కానీ వీళ్ళు కానీ కూడా పర్యవేక్షణ లేకుండా ప్రజలని చాలా ఇబ్బందులకు లోన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కొక్క బెడ్కి 2 చొప్పున 3 చొప్పున పడుకుంటున్నారు, వీళ్ళైతే కింద కూడా పడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకొని నిధులను కేటాయించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మేము అడుగుతా ఉన్నాం. వర్షాకాలం మొదలై భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైరల్ ఫీవర్స్ కట్టడికి వీలైనంత త్వరగా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.